నమస్తే, వెల్కమ్ టు మోక్షశ్రీ DIY. ఈరోజు వీడియోలో ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది వివరంగా అప్లోడ్ చేస్తాను. సో అంతా ఒకటే వీడియోలో అయితే లెంత్ ఎక్కువ అవుతుందని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే మిగిలిన క్లాత్లో ఇది చిన్న ఫ్రాక్ అంబ్రెల్లా మోడల్ స్టిచ్ చేస్తానండి, సేమ్ ఇలాగే. కాకపోతే దానికి పైన ఫ్రిల్స్ పెట్టాను. దీనికి కొద్దిగా క్లాత్ తక్కువ వచ్చింటే పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలాగ అంబ్రెల్లా మోడల్లో వేసి స్టిచ్ చేశాను. సో క్రీమ్ కలర్ వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. సో విత్ ప్రిన్సెస్ కట్టు, అలాగే పాట్లీ బటన్స్. సో మొత్తం క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు పఫ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు క్లియర్గా కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనము బాటమ్ కోసము ఒక 3 మీటర్స్ సపరేట్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి ఈ క్రీమ్ కలర్ వేయడం లేదండి, ఇక్కడ వర్క్ వచ్చిన పార్ట్కి నేను బాడీ పార్ట్కి వేస్తున్నాను. సో ఇప్పుడు లైనింగ్ వచ్చేసి 5 మీటర్స్ తీసుకున్నానండి నేను. 5 మీటర్స్ అంటే నార్మల్గా అయితే 3.5 అయితే సరిపోతుంది లాంగ్ ఫ్రాక్కి. ఇది ఫ్రిల్స్ కాబట్టి 3 మీటర్స్ 3.5 అలాగైతే సరిపోతుంది. సో నేను ఇక్కడ ఇంకొక చిన్న ఫ్రాక్ కూడా స్టిచ్ చేయాలని చెప్పేసి 5 మీటర్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రిల్స్ పెడతాం కదా, దానికోసం ఒక 3 మీటర్స్ సపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము ఇలాగ కట్ చేసిన తర్వాత ఒక థ్రెడ్ చిన్నగా అలా లాగామంటే మనకి లైన్ కరెక్ట్గా అక్కడి వరకు కట్ చేసుకోవాలనేది తెలుస్తుంది అనమాట. సో కొన్ని జార్జెట్ శారీస్కి, మనం నార్మల్ శారీస్కి పళ్ళు పాటు పీకో చేయాలనుకున్నప్పుడు కొన్ని శారీస్ క్రాస్గా వస్తాయి కదండి, అలాంటప్పుడు మనం ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. సో ఇక్కడ బాటమ్ కోసము 3 మీటర్స్ సపరేట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్స్ తీసుకుంటాము. ఈ వర్క్ వచ్చింది మనం బాడీ పార్ట్కి అటాచ్ చేస్తాము పైన టాప్కి. సో ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకుందాం. సో లాంగ్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి టోటల్ 51 ఇంచెస్. దాంట్లో బాడీ లెంత్ వచ్చేసి 13.5 అండి. మనం టాప్ పార్ట్కి 13.5 మైనస్ చేసుకొని మనం మిగతాది మనం ఫ్రాక్కి తీసుకోవాలి. సో ఇప్పుడు 13.5 మనం కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు ఖర్చుకి యాడ్ చేసుకొని మొత్తం లెంత్ 14.5 మార్క్ చేసుకోవాలి. సో ఇలాగా 14.5 మార్క్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ వచ్చేసి 34 అండి. 34/6 తీసుకుంటే మనకు షోల్డర్ ఎంత అయితే వస్తుందో అంత ఎవరికైనా అలాగే తీసుకోవాలండి. షోల్డర్ మనము 34/6 తీసుకుంటే మనకు ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకోవాలి మనం. షోల్డర్ ఎవరికైనా అలాగే తీసుకోవాలి షోల్డర్. సో ఇప్పుడు 5.6 నేను మార్క్ చేస్తున్నాను. మనకి మళ్ళీ ఫుల్ షోల్డర్ అయితే మనకి బోట్ నెక్, కాలర్ నెక్ అలాగైతే ఫుల్ షోల్డర్ పెట్టాలి. ఇక్కడైతే మనం నార్మల్ నెక్స్కి అలాగే తీసుకోవాలి. సో తర్వాత మనము షోల్డర్ ఎంతైతే పెట్టింటామో అంతే ఆర్మ్ హోల్ డౌన్ కూడా మార్క్ చేసుకోవాలి. సో షోల్డర్ ఎంతైతే పెట్టింటామో మనం ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. సో చెస్ట్ వచ్చేసి 34 కదా, ఆ 34ని by 4 చేసుకుంటే మనకు 8.5 వచ్చింది. ఆ 8.5ని మనము +1 ఇంచ్ లూజింగ్కి యాడ్ చేసుకోవాలి. సో 8.5 + 1 ఇంచ్ లూజింగ్కి యాడ్ చేస్తే 9.5 అవుతుంది. సో ఆ 9.5ని ఇలాగ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనము సిమ్మింగ్ అలవెన్స్ మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్కి అయితే ఎప్పుడైనా కానీ మనం బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మనము ఎక్స్ట్రా ఇలాగే యాడ్ చేసుకోవాలండి. బ్లౌజ్కి అయితే 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. మనం చుడిదార్ డ్రెస్కి అలాగైతే 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ వచ్చిందండి. దాన్ని by 4 తీసుకుంటే మనకు 7.5 వస్తుంది. ప్లస్ దానికోసం టక్స్ పెడతాం కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని అలాగే 2 ఇంచెస్ సిమ్మింగ్ అలవెన్స్ మార్క్ చేసుకోవాలి. సో మనం టక్స్ పడతాం కదా మధ్యలో, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి మనము చెస్ట్ విడ్త్ ఎంత అయితే వచ్చిందో 34 కదా, 34ని by 12 తీసుకోవాలి. సో మనకి ఎవరిదైనా కానీ చెస్ట్ విడ్త్ ఎంత అయితే వస్తుందో దాన్ని by 12 తీసుకుంటే మనకు నెక్ విడ్త్ వస్తుంది ఎవరికైనా కానీ. సో ఇక్కడ 2.8 వచ్చింది. సో ఇలా మార్క్ చేసుకొని మనం ఎక్స్ట్రా ఖర్చుకి ఇటువైపు మార్కింగ్ వేసుకోవాలి. సో అక్కడ కట్ చేస్తే మనం స్టిచ్ చేసిన తర్వాత 2.8 వస్తుంది. నేను స్పీడ్గా చెప్తుంటే మీరు మళ్ళీ పాస్ చేసి వెనక్కి ఇంకొకసారి నిదానంగా చూడండి, అర్థమవుతుంది. సో నెక్ డౌన్ వచ్చేసి బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేస్తాను. సో బ్యాక్ నెక్ 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి.
సో ఇలాగా రౌండ్గా మార్క్ చేస్తున్నాను, రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను. సో మొత్తం ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ రౌండింగ్ తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత కూడా మనం ఆర్మ్ హోల్ ఎంతైతే తీసుకుంటామో దాన్ని బై 2 చేసుకొని మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 15 ఇంచెస్, బై 2 చేసుకుంటే మనకు 7.5 వస్తుంది. సో ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి నేను ఒక 1/2 ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని మళ్ళీ నార్మల్గా మనం కర్వ్ తీసుకొని చెక్ చేసుకోవాలి. సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మనం మళ్ళీ ఒక 1/2 ఇంచు పైకి తీసుకొని రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి, మనకి ఎక్కువ తక్కువ చూసుకొని. సో నార్మల్గా అయితే మనం షోల్డర్ ఎంత అయితే పెడితే అంత పెడితే సరిపోతుంది. ఒకవేళ సరిపోకుంటే మనం ఇలా చేసుకోవాలి. సో తర్వాత మనము ఇక్కడ లాస్ట్లో కొద్దిగా పైకి ఇక్కడ ఒక 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని జస్ట్ ఇలాగ కర్వ్ లాగా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఫ్రాక్ వేసుకున్నప్పుడు స్ట్రైట్గా లెవెల్గా రావడానికి కొద్దిగా కిందికి వెళ్తుందనమాట, మనం అలా స్ట్రైట్ తీయకుంటే మనకి సైడ్స్ ఉండడం దగ్గర. సో ఇలాగా కొద్దిగా షేప్ తీసుకొని ఇప్పుడు మొత్తం కట్ చేసుకోవాలి. సో ఇది బ్యాక్ పార్ట్ కదా, మనం సేమ్ అలాగే పేపర్ మీద మనము ఫ్రంట్ పార్ట్ కోసము సేమ్ మొత్తం ఇలాగే మార్కింగ్ వేసుకోవాలి ప్రిన్సెస్ కట్ చేయడానికి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని కొద్దిగా బ్యాక్ డీప్ పెట్టాం కదా, ఇక్కడ పైన ఒక 5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలాగా రౌండ్ నెక్ ఇలాగ మార్క్ చేసుకోవాలి. మనం ఇప్పుడు చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదులుకొని చెస్ట్ విడ్త్ ఎంత అయితే వచ్చిందో దాన్ని ఇలాగ మార్క్ చేసుకోవాలి. మనకి 8.5 వచ్చింది కదా, దానికి 1.5 కిందికి మార్క్ చేసుకొని అదే చెస్ట్ పాయింట్ అవుతుందన్నమాట. మనం అక్కడి నుంచి మనము అక్కడి వరకు డాట్ పడతామన్నమాట. సో అక్కడ మనము అలాగ మార్క్ చేసుకోవాలి. సారీ అండి, కింద ఒక లైన్ మార్క్ చేశాను బ్లౌజ్ లాగా, సో అది మిస్టేక్, అది లేకుండా మనము ఓన్లీ 1.5 యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. 8.5 + 1.5 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము. సో ఇక్కడ చెస్ట్ మనం విడ్త్ మార్క్ చేసుకోవాలి కదా, మనకి చెస్ట్ విడ్త్ 34 కదా, 34ని బై 10 తీసుకోవాలి. బై 10 తీసుకుంటే మనకు 3.4 వస్తుంది. దానికి ఎక్స్ట్రా 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. సో అటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు మనము టక్స్ కోసం ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. నేను చెప్పే మెజర్మెంటు బేసిక్స్ సేమ్ ఎవరికైనా అలాగే అండి. 36 అయితే దాంట్లో 10వ భాగము 12వ భాగం అలా బై 12/6 అలా చెప్పాను కదా, ఎవరికైనా అలాగే తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కదా, మనము ఒక 1/2 ఇంచు మనము ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచు లోతు తీసుకుంటాం కదా, మనము ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. సో ఇలాగ మార్క్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం కర్వ్ తిరిగే చోట మనము ప్రిన్సెస్ కట్ కోసము మార్కింగ్ వేసుకోవాలి, అక్కడి నుంచి షేప్ రావడం కోసం. సో ఇలా బాక్స్ లాగా మార్క్ చేసాం కదా, ఇలా సెంటర్కి ఇలాగా మనము ఇలాగ షేప్ తీసుకోవాలి. సో ఇలాగ జాగ్రత్తగా షేప్ తీసుకొని అటు నుంచి అటు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఇలాగా మనము ఎంత డాట్ అయితే పడతామో అంత కొద్దిగా కొంచెం షేప్ తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ పైన 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసుకొని మనము 8.5 + 1.5 ఇలాగ డాట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. సో సైడ్ విడ్త్ వచ్చేసి 34/10 తీసుకోవాలి. సో ఎంతైతే వస్తుందో దాన్ని ఇలాగ మార్క్ చేసుకొని 3.4 అనమాట. దానికి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని సెంటర్ డాట్ పొడవు మనము మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి కిందికి ఒక లైన్ మార్క్ చేసుకొని అటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు మార్క్ చేసుకొని సో పైన నుంచి మనం ఆ కార్నర్కి ఇలాగ షేప్ తీసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసుకుందాం. సో ఒకవేళ మీలో ఎవరికైనా నేను స్పీడ్గా చెప్తున్నాను అని అనుకుంటే వీడియో పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇలా ప్లేబ్యాక్ స్పీడ్ వస్తుంది కదా అండి, అక్కడ మనం నార్మల్ మీద టచ్ చేస్తే మనకు వీడియో ఎంత స్పీడ్గా వెళ్ళాలనేది చూపిస్తుంది. సో మీకు స్పీడ్ నార్మల్ కావాలంటే నార్మల్, పైన 0.75 0.5 అలా పెట్టుకున్నారంటే నేను స్లోగా చెప్పడం వస్తుంది. మీకు స్పీడ్ కావాలంటే స్పీడ్ చెప్పవచ్చు, నేనే స్పీడ్ చెప్తున్నానండి, మీకు స్లోనే అవసరం అవుతుంది. సో అలాగా పెట్టేసుకోండి. సో నెక్స్ట్ మిగిలిన క్లాత్లో మనము ప్రిన్సెస్ కట్ కోసము సైడ్ ఖర్చులు వదులుకొని మనము కట్ చేసుకోవాలి. సో సైడ్ సీమింగ్ అలవెన్స్ అటు సైడ్ ఒక
పావించి మనం ఎంతైతే స్టిచ్ చేసుకుంటామో అంత అటు సైడ్ ఒకటే ఖర్చు కొదలు కావాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఓపెన్ పెట్టాను ఫ్రంట్ సైడ్ 40 బటన్స్ పెట్టడం కోసం. సో చూసారా ఇక్కడ కూడా ఒక పావించు ఎక్స్ట్రా క్లాత్ వదిలాను అనమాట. సో ఫ్రంట్ సైడ్ మీరు ఓపెన్ పెట్టకుంటే 40 బటన్స్ లేకుంటే నార్మల్గా అయినా మార్క్ చేసుకోవచ్చు. సో అలాగనమాట. సో ఇక్కడ నేను ఒక పావించు అలాగా ఫ్రంట్ సైడ్ ఓపెన్ సైడ్ ఒక ఎక్స్ట్రా క్లాత్ వదిలాను రెండు వైపులా అనమాట. సో ఇలాగా ఇప్పుడు కట్ చేసుకుందాం. 10 ఇంచెస్ దాంట్లో నేను బార్డర్ వచ్చేసి ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత లెంత్ మనం మైనస్ చేయాలి. నాకు ఇక్కడ 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్ మైనస్ చేసి 7 ఇంచెస్ ఇలాగా మార్క్ చేసుకోవాలి. సో ఆ 7 ఇంచెస్కి పైన మనం ఖర్చుకి మార్కింగ్ వేసుకోవాలి. సో కింద 1/2 ఇంచు అలాగే పైన ఖర్చుకి 1/2 ఇంచు అలాగే డౌన్ హ్యాండ్స్ డౌన్ వచ్చేసి 3.5. ఇది ఎవరికైనా కరెక్ట్గా రావాలంటే మనం చెస్ట్లో 10వ భాగం తీసుకోవాలి. సో ఇక్కడ 3.5 మార్క్ చేస్తున్నాను. తర్వాత సో ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 15 ఇంచెస్ బై 2 చేసుకుంటే 7.5 ఇలాగా మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకొని మనం నార్మల్గా హ్యాండ్స్ షేప్ ఎలా తీసుకుంటామో అలాగా హ్యాండ్ షేప్ తీసుకోవాలి. ఫ్రీ హ్యాండ్తో అయినా తీసుకోవచ్చు, మీతో కర్వ్ స్కేల్ ఉన్న కర్వ్ స్కేల్తో అయినా తీసుకోవచ్చు. సో ఇలాగా షేప్ డ్రా చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్. సో దాంట్లో బై 2 చేసుకుంటే 5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో అక్కడి నుంచి ఇలాగ క్రాస్గా మార్క్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుకి 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ అంతా సేమ్ మనం నార్మల్ హ్యాండ్స్ ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటామో సేమ్ అలాగే మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో టోటల్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. దాంట్లో మనము 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ మనకి బార్డర్ ఎంతైతే ఉంటుందో అంత మైనస్ చేసుకోవాలి. తర్వాత కింద పట్టి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది. సో ఇప్పుడు కట్ చేసుకుందాము. సో కింద ఎక్స్ట్రా 3 ఇంచెస్ కూడా కట్ చేసుకోవాలి. సో ఇది పక్కన పెట్టేసుకోవాలి. మనము ఇప్పుడు దీన్ని మనము క్లాత్ మీద కట్ చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్స్కి ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకోవాలి. సో తర్వాత మనము పైన ఫ్రిల్స్ పెట్టడం కోసము ఒక 3 ఇంచెస్ ఇలాగా మార్క్ చేసుకోవాలి. సో ఈ 3 ఇంచెస్ మనము 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ మనకి ఎక్కువ ఫ్రిల్స్ కావాలంటే 5 ఇంచెస్ కానీ మనం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. సో వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టాను. 2.5 నుంచి 5 వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ పెట్టాను. సో ఇప్పుడు మనము ఇక్కడ హ్యాండ్స్ లెంత్ 8 ఇంచెస్ కదా, ఆ 8 ఇంచెస్ ఇలాగ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనము ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పఫ్ కోసము ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. సో ఇలాగ 3 ఇంచెస్ బాక్స్ లాగా ఇలాగ మార్క్ చేసుకోవాలి. సో ఇది ఇలాగ పఫ్ వస్తుంది అనమాట. పఫ్ హ్యాండ్స్ పెట్టేటప్పుడు ఎప్పుడు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అప్పుడు మనకి స్టిచ్ చేసిన తర్వాత నార్మల్ హ్యాండ్స్ లాగా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ పేపర్ మొత్తం ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి ఈ హ్యాండ్స్. సో ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా ఇలాగ మార్క్ చేసుకుంటున్నా. మనకి మార్కింగ్ వేసుకునేటప్పుడే ప్రతి పాయింట్ మార్క్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో తర్వాత మనము ఇక్కడి నుంచి మనము ఈ ఒరిజినల్ హ్యాండ్స్ దగ్గరికి కొద్దిగా ఇలాగ షేప్ తీసుకోవాలి. సో నార్మల్ హ్యాండ్స్కి ఎలాగ మార్క్ చేసుకుంటామో అలాగా. సో ఇక్కడ మనము ఇక్కడి నుంచి షేప్ తీసుకోవాలి కొద్దిగా డౌన్. సో ఇలాగా హ్యాండ్స్ షేప్ తీసుకోవాలి అంతే అండి. సో ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. సో మనం కింద పట్టీ కోసము మళ్ళీ వేరే తీసుకోవాలి. సో ఇక్కడి నుంచి కింద డౌన్ మనము హ్యాండ్స్ ఒరిజినల్ హ్యాండ్స్ అయితే ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ డౌన్కి ఇలాగ కింద పైన కట్ చేసుకోవాలి. మనం ఫ్రిల్స్ పెట్టడం కోసము అక్కడి నుంచి పెట్టుకోవాలన్నమాట. సో ఎక్కువ తక్కువ చూసుకొని మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ కింద ఒక 2 ఇంచెస్ ఖర్చు కదా, అది కూడా ఇలాగ మార్క్ చేసుకుంటున్నాను. సో ప్రతిదీ ఇలాగ టక్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పట్టీ ఉంటుంది కదా కింద వేసేదానికి కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు వదులుకొని మనం పట్టీ కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. ఈ కింద బార్డర్ వచ్చేసి ఈ పట్టీకి మనము ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇక్కడ కింద బాటమ్ కోసము ఒక 2 మీటర్స్ ఇలాగ పొడవుగా ఇలాగే తీసుకున్నానండి. సో పైన మనం 13.5 లెంత్ అనుకున్నాం కదా, టోటల్ 51 ఇంచెస్లో మనము 13.5 మైనస్ చేస్తే 37.5 వస్తుంది అనమాట. 37.5కి ఒక 1 ఇంచ్ మనము మైనస్ చేసుకుంటే మనం ఫోల్డ్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే 2 ఇంచెస్ తగ్గించి తీసుకోవాలన్నమాట మనము బాటమ్ పార్ట్ లైనింగ్. ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ఓల్డ్ శారీ కాబట్టి ఆల్రెడీ మనకి కింద శారీకి ఫాల్ ఉంటుంది. ఫాల్ లేకుండా పట్టు శారీస్కి అలాగైతే మనం ఫాల్ కూడా వేసుకోవచ్చు సపరేట్గా. పట్టు శారీస్కి అయితే మనం లైనింగ్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. సో ఇలాగా కట్ చేసుకున్నాను, చాలా సింపుల్ అండి. దీనికి
కటింగ్ ఏం ఎక్కువ ప్రాసెస్ ఉండదండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడే మనకి ఈ ఫ్రిల్స్ పెట్టుకునేదానికి ఎక్కువగా ఉంటుంది. సో పైన దీన్ని ఎంత లెంత్ అయితే కావాలో అంత చూసుకొని మనం పైన బార్డర్ అంతా మిగతా ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. అంతే అండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.